బ్రేకింగ్ చూస్తున్నాం. గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు యత్నించగా బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించివేసి గాంధీ భవన్ ఎదుట బీజేపీ నేతలు బైఠాయించారు. అయితే బీజేపీ నేతలపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు పలువురు బీజేపీ నేతలను కూడా అరెస్ట్ చేశారు. గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు యత్నించగా బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించివేసి గాంధీ భవన్ ఎదుట బీజేపీ నేతలు బైఠాయించారు. అయితే బీజేపీ నేతలపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు పలువురు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు యత్నించగా బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించివేసి గాంధీ భవన్ ఎదుట బీజేపీ నేతలు బైఠాయించారు. అయితే బీజేపీ నేతలపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు పలువురు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. గాంధీ భవన్ ఎదుట బీజేపీ నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బీజేపీ నేత రమేష్ పిగూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఈరోజు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీకి సంబంధించి ప్రియాంక గాంధీకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు విమర్శలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే క్షమాపణ చర్చించాలి, ఇది బీజేపీ వైఖరి అంటూ చెప్పి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన పిలుపునిచ్చిన ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏదైతే బీజేపీ ఆఫీస్ ముట్టడి ఉందో ఇది ఉద్రిక్తతకు దారితీసింది. గందరగోళ పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపించాయి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా బీజేపీ కార్యాలయం అది దూసుకెళ్లడంతో అక్కడ తోపులాట్లు జరిగాయి. తర్వాత కోడిగుడ్లతోటి రాళ్ల దాడులు జరిగాయి. తర్వాత కర్రలతోటి పరస్పరం దాడులు చేస్తున్న పరిస్థితి. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తకు గాయాలైన పరిస్థితి. అనంతరం ఇటు బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా అంటే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఏబీపీకి సంబంధించిన ఎవరైతే బీజేపీ యువమోర్చా ఉంటారో వారందరూ బీజేపీ కార్యాలయం జరుగుతున్నారు. తెలుసుకున్న తర్వాత గాంధీ భవన్ కు వచ్చే దారులలో 4 దారులలో అంటే గాంధీ భవన్ ఒక్కసారిగా ఇటు ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ దగ్గర ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఏవైతున్నాయో వాటిని చింపివేస్తూ నిరసన తెలిపి నినాదాలు చేస్తూ ఒక్కసారిగా గాంధీ భవన్ కు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే దీన్ని పసిగట్టిన పోలీసులు వాళ్ళు నివారించే ప్రయత్నం చేశారు. అయితే చేసినప్పటికీ విడతల వారిగా ఇటు బీజేపీ సంబంధించిన కావచ్చు, బీజేపీ
శ్రేణులు బయట గాంధీ భవన్ వస్తున్నారు, రాళ్ళు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈరోజు పరస్పరం ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ ఆఫీస్ పైన దాడి చేయడం, అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ గాంధీ భవన్ పైన దాడికి వెళ్ళడం, ఈ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తుంది. ఇది ఇంకా జటిలం కాకూడదని చెప్పి పోలీసులు అయితే బీజేపీ శ్రేణులు అదుపులోకి తీసుకొని గోషమాలు చేసుకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 2 పర్యాలు వచ్చిన బృందాలుగా వచ్చినటువంటి బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకొని తరలించినప్పటికీ విడుదల వారీగా బీజేపీ శ్రేణులు గాంధీ భవన్ చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ మొత్తంలో పోలీసులను అయితే అక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో సెక్రటరియట్ ఇంకా విధులు సాగుతున్న నేపథ్యంలో, వర్కింగ్ టైం ఉన్న నేపథ్యంలో పోలీసులు సెక్రటరియట్ ప్రాంగణంలో కూడా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. అయితే గాంధీ భవన్ కు సంబంధించి అక్కడ ఎవరు కీలక నేతలు లేకపోయినప్పటికీ ఇటు పొద్దున ఉదయం బీజేపీ ఆఫీస్ పైన దాడి చేశారు కాబట్టి ఇటు గాంధీ భవన్ ముట్టడికి వెళ్తాము అని చెప్పి ఇటు బీజేపీ నేతలు వెళ్తున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో 2 జాతీయ పార్టీలు కావడంతో ఇది సెన్సిటివ్ ఇష్యూగా మారే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇటు రాళ్ల దాడులు, అదేవిధంగా కర్రలతో దాడులు చేసుకుంటూ ఉన్న పరిస్థితులు ఇది లా అండ్ ఆర్డర్ కి ఇబ్బందిగా పరిణమిస్తుందని పోలీసులు ఇప్పటికే భావించి ఈ బీజేపీ నేతలను అయితే అదుపులోకి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే లోపల్లో ఉన్నారో కొంతమంది ఇతర సంఘ నేతలు గాంధీ భవన్ లోపల తెలుస్తుంది, వారిని బయటికి రాకుండా పోలీసులు అక్కడనే అదుపు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ గాంధీ భవన్ కు కొంతమంది ఎన్ఎస్సీఐ సంబంధించిన కావచ్చు, ఇటు యువజన విభాగానికి సంబంధించిన కాంగ్రెస్ నేతలు కావచ్చు, గాంధీ భవన్ వైపు రాకుండా కూడా పోలీసులు వారిని కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఇటు బీజేపీ కార్యాలయం నుంచి వచ్చినటువంటి నేతలు కావచ్చు, గాంధీ భవన్ కు వచ్చినటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, పెద్ద స్థాయిలో ఉద్రిక్తత వాతావరణంలో ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఇరువైపులా ఇద్దరిని నిర్వహించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇంకా ఈ గాంధీ భవన్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.